నమస్తే అండి, నేను మీ మెర్సీని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చిన్న ఉసిరికాయలతో జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా ఉసిరికాయలని ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఉసిరికాయలు కొంతమంది చిన్న సైజు అంటారు, కొంతమంది పెద్ద సైజు అంటారు. అలానే ఏం అవసరం లేదండి, ఏ సైజు అని పర్వాలేదు. ఇలా నీట్గా శుభ్రం చేసుకున్న ఈ ఉసిరికాయలని మనము ఏ బౌల్లో అయితే జామ్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్లో 2 కప్స్ ఉసిరికాయలు వేస్తున్నాను. అదే కప్తో 2 కప్పులు పంచదార కూడా వేసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయకుండానే ఒకసారి ఉసిరికాయలని పంచదారని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా పూర్తిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. మంట సిమ్లో నుంచుకొని ఈ జామ్ చేసుకోవాలండి, లేదంటే అడిగంటిద్ది. ఇలా కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకుందాం. లిడ్ పెట్టుకున్న 5 నిమిషాల తర్వాత ఇలా కలర్ మారిందండి. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఈ జామ్ చేసే అంతవరకు మంట సిమ్లోనే ఉంచుకోవాలి. ఇలా 5 నిమిషాలకు ఒకసారి లిడ్ తీసేసి కలుపుకుంటూ ఈ జామ్ చేసుకోవాలి. ఈ జాముకి తీగ పాకం అయితే సరిపోద్దండి. ఒకసారి చూడండి, ఈ విధంగా వస్తే సరిపోద్ది. ఇది మీకు పాకము ఒకవేళ తెలియకపోతే మనం వేసుకున్న ఉసిరికాయలని షుగర్ని మొత్తము కొంచెం ఇంకిపోయేలాగా ఉంచుకోండి, సరిపోద్ది. అంటే జాము కొంచెం థిక్నెస్ వచ్చే వరకు ఉంచుకోండి. జామ్ అయితే రెడీ అయిందండి. కొంచెం తిక్కుగా ఉంటే బాగుంటుంది అన్నట్లు మరొక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచుకున్నాను. చూడండి, ఈ విధంగా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసుకొని పూర్తిగా చల్లారాకే సర్వ్ చేసుకుందాం. జామ్ నేను చాలాసార్లు చేశానండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఉసిరికాయలో విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. ఉసిరికాయలు మామూలుగా తినలేం కాబట్టి ఇలా జామ్ చేసుకుని అయినా తినడానికి ట్రై చేయండి. ఇలా తయారు చేసుకునే ఈ జామ్ని గాజు బౌల్లో స్టోర్ చేసుకుంటే మినిమం 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి. జామ్ తయారు చేస్తుంటే నేను మా పిల్లలు తిన్నామండి. అంటే మీరు ముందు వీడియో చూస్తే క్వాంటిటీ ఎక్కువగా ఉంది, ఇప్పుడు చాలా తక్కువగా ఉంది. అంత జామ్ తిన్నాం మేము, అంత టేస్టీగా ఉంది ఈ జాము. చక్కగా మీరు కూడా మీ దగ్గర ఉసిరికాయలు ఉంటే ఇలా జామ్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. జామ్ మీరు కూడా ట్రై చేస్తే కామెంట్స్ పెట్టడం మర్చిపోవద్దు. ఇంకా మన టేస్టీ అయిన ఉసిరికాయల జాము రెడీ అయిందండి. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.